చెరుకూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్న వోల్గా ఆర్చరీ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 కార్యక్రమంలో భాగంగా విల్లువిద్య క్రీడలకు సంబంధించిన పలు పరికరాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాకు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ప్రత్యేక మార్గదర్శిగా ముందుకు వచ్చినందుకు డాక్టర్ తరుణ్ కాకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే స్ఫూర్తితో ఎన్ఆర్ఐలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, కార్పొరేటర్లు, ఇతర దాతలు దత్తత కార్యక్రమాన్ని చేపట్టి ఎన్టీఆర్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సత్యనారాయణ గారు అక్కడ ఆర్చరీ అకాడమీ ఉంది. అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇది మెయింటైన్ చేయలేకపోతున్నాము అని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి అప్రోచ్ అయ్యారు. అక్కడి నుంచి ఏదైతే P4 కార్యక్రమంలో మార్గదర్శి అలాగే బంగారు కుటుంబాల కార్యక్రమం ఉంది. దీని భాగంగా ఈ ఆర్చరీ స్పోర్ట్స్ కూడా చాలా మంచిది, దీనివల్ల ఉపయోగపడుతుంది ప్రజలకు. కాబట్టి ఇది P4 కార్యక్రమంలో టైప్ చేయండి అని చెప్పాము. దీనికి మార్గదర్శనం వెతుకుంటే కాకాని గారు ముందుకు వచ్చారు, అమరావతి బోర్డ్స్ అధినేత. సో నేను మార్గదర్శిగా ఉంటూ ఈ ఆర్చరీ ఇన్స్టిట్యూషన్కి అలాగే సత్యనారాయణ గారికి మేము బంగారు కుటుంబంలో అడాప్ట్ చేసుకుంటామని చెప్పారు. సో దానికి ఫస్ట్ విడతగా ఇదిగో ఇప్పుడు ఆర్చరీకి అక్కడ అకాడమీ రన్ చేయాల్సిన కావాల్సిన ఏదైతే ఈ బోర్డ్స్ ఉన్నాయో ఫేస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో అక్కడికి బోర్డ్ అరా కావాల్సి వచ్చినాయి, అట్లాగే అక్కడ కొన్ని సివిల్స్ వర్క్ అవన్నీ అవసరం ఉన్నాయి, అవన్నీ చేస్తానని చెప్పారు. ఇది ఒక మంచి పరిణామము. P4 కార్యక్రమము అర్థమయ్యే వరకే ప్రాబ్లం, ఒకసారి అర్థమవుతే చాలా చక్కగా చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ స్ఫూర్తి తీసుకొని ఈ కాకాని గారి అమరావతి బోర్డ్ అధినేత వీడి స్ఫూర్తితో ఇంకా చాలామంది మార్గదర్శులు ముందుకు వచ్చి నా జిల్లాలోనే దాదాపు 86,000 మంది మా బంగారు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా ఆదుకొని మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమం మీకు ధన్యవాదాలు కూడా. ఓకే, మంచిదండి గారు, థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో P4 ప్రోగ్రాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి P4 ప్రోగ్రాం ఏదైతే ఉందో దాంట్లో మార్గదర్శి బంగారు కుటుంబం పథకంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ షా గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అట్లాగే మన వోల్గా ఆర్చరీ అకాడమీ చైర్మన్ అయినటువంటి శ్రీ చెరుకూరి సత్యనారాయణ గారికి ఆయనకి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్న అలాగే ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఎంతోమంది యువకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే భారతదేశానికి కూడా గర్వకారణంగా పథకాలు తీసుకొస్తున్నారు గత కొన్నేళ్లుగా. ఈ సందర్భంలో భాగంగా గత సంవత్సరం బుడమేరు విజయవాడ వరదల్లో వచ్చినప్పుడు వోల్గా ఆర్చరీ అకాడమీ అనేది పూర్తిగా వరదల్లో దెబ్బతింటాం, దాని రిస్టరేషన్లో భాగంగా P4 ఇనిషియేటివ్లో దాన్ని టేకప్ చేయడం అనేది జరిగింది. మొదటి విడతగా కొంత సాయాన్ని ఈరోజు కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే వారికి ఉన్నటువంటి అకాడమీకి ఉన్నటువంటి మరిన్ని సమస్యలు కూడా వారు తెలియజెప్పడం, దాని గురించి కేవలం మా సంస్థ అమరావతి బోటింగ్ క్లబ్ తరపునే కాకుండా ఇతర NGOలు అయినటువంటి లయన్స్ క్లబ్ కానివ్వండి, రోటరీ క్లబ్ కానివ్వండి, అలాగే మరికొన్ని NGOస్ అట్లాగే కార్పొరేట్ సంస్థలు కూడా CSR నిధుల ద్వారా వారికి మరింత సాయం చేకూర్చి, ఇది ఒక వ్యక్తికి మనం చేస్తున్నట్టు కాకుండా ఇది ఒక క్రీడకి, ఒక ఒలింపిక్ క్రీడ అయినటువంటి ఆర్చరీకి అట్లాగే ఎంతోమంది క్రీడాకారులకు కూడా సహాయపడే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చెరుకూరి సత్యనారాయణ గారు ఆయన సొంత నిధుల్ని ఖర్చు పెడుతూ ఇప్పటిదాకా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అందరూ కూడా ముందుకొచ్చి అటు వోల్గా ఆర్చరీ అకాడమీకి సపోర్ట్ చేసి అటు రాష్ట్రానికి భారతదేశానికి కూడా మంచి పేరు వచ్చేలాగా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. గత సంవత్సరం వరదలు వచ్చినప్పుడు కూడా మా సంస్థ తరపున CM గారి సహాయ నిధికి ₹1,00,000 విరాళం అందజేయడం జరిగింది. అలాగే విపత్తుల సమయంలో తప్పకుండా ముందుకు వస్తామని చెప్పేసి మరింత మంది దాతలు కూడా ముందుకొచ్చి ఆర్చరీ స్పోర్ట్కి అలాగే వోల్గా అకాడమీ వారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. గారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ అమరావతి బోటింగ్ క్లబ్ వారు మాకు ఈ మార్గదర్శిగా కలెక్టర్ గారు సూచనల మేరకు మా వోల్గా ఆర్చరీ అకాడమీకి ఉన్న ఇబ్బందులను వారు కొన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజున మాకు కొంత టార్గెట్ ఫేస్లు అందజేశారు. భవిష్యత్తులో కూడా వారు అనేక మందిని చూసి కలెక్టర్ గారి సూచనల మేరకు ఈ వోల్గా ఆర్చరీ అకాడమీని ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయపడటానికి వారు చేస్తున్న సహాయానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారి ద్వారా
ఖచ్చితంగా విజయవాడ నుంచి 2028 ఒలింపిక్ మెడల్ ఇవ్వడానికి తరుణ్ గారు లాంటి వాళ్ళ సహాయాన్ని దాన్ని వృధా చేయకుండా వారికి ఖచ్చితంగా వారు చేసిన సహాయానికి మంచి మెడల్స్ వారి ద్వారా మన విజయవాడ ద్వారా దేశానికి అందిస్తామని తెలియజేస్తున్నాం. తరుణ్ గారికి వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.